ఈనాడులో ముందుగా ఇవాళ కనిపిస్తున్న వార్తలు పారదర్శకతకు పాతర. ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలతో అనవసర గోప్యత. నీట్లో గ్రేస్ మార్కులు కలపడంతో మరోసారి వివాదాస్పదం. ఇదేం వైఖరి అంటూ నిపుణుల విస్మయం. కేంద్ర ప్రభుత్వం నియమించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సందర్భంగా పారదర్శకత పాటించకపోవడంతో ఏటా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తిప్పలు తప్పట్లే. ఏ వివరాలు బహిర్గతం చేయాలి, వేటి విషయంలో గోప్యత పాటించాలి అనే అంశంలో స్పష్టత లేని ఆ సంస్థ కారణంగా లక్షల మంది విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. గతంలో అనేక పరీక్షల నిర్వహణలో విమర్శలు ఎదుర్కొన్న ఆ సంస్థ ప్రస్తుతం వివాదానికి కారణమైన నీట్ విషయంలో కూడా అలాగే వ్యవహరించింది. నీట్ ఫలితాలు వెల్లడిస్తున్నట్లు కనీసం గంట ముందు కూడా అధికారికంగా ప్రకటించలే. తీరా ఫలితాలపైన 20 పేజీల పత్రికా ప్రకటనను జారీ చేసిన ఎన్టీఏ అందులో 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపామనే అంశాన్ని ప్రస్తావించకపోవడం సంస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మార్చింది. అంటే అసలు ఇవాళ రిజల్ట్స్ వస్తాయని ఎవరికి తెలియదు. ఒక 1 అవర్ బిఫోర్ కూడా రిజల్ట్స్ వస్తాయని తెలియదు. బేసిక్గా ఎప్పుడో 4-5 రోజుల తర్వాత రావాల్సిన రిజల్ట్స్ ఎలక్షన్స్ హడావుడిలో ఉన్నప్పుడు టక్మని రిలీజ్ చేసేసారు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు ఇది పేపర్ లీక్ అయిపోయింది, కొంతమందికి గ్రేస్ మార్కులు కలిపేసినాం 1500 మందికి, ఇదంతా పెద్ద దుమారం అవుతుంది, ఇక పనిలో పనిగా ఎలక్షన్ మూమెంట్లోనే కొట్టిపడేస్తే ఎవరు దీన్ని పట్టించుకోరు అని ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ బయటికి రిలీజ్ చేశారు. అంత ఈజీ కాదు కదా వాళ్ళు అనుకున్నంత ఈజీగా. మొత్తం ఒక్కొక్క విషయం బయటకు వచ్చింది. చివరికి ఒక్కొక్క పేపర్ని 30 లక్షలకు అమ్ముకున్నారని తేలింది. కేంద్రము దీని మీద ముందు నుంచి వీళ్ళు కూడా ఎక్కడ ట్రాన్స్పరెంట్గా లేరు. వీళ్ళు జరిగిన వ్యవహారం మీద ఇమీడియట్గా కమిటీ చేసి ఇమీడియట్గా ఈ పరీక్షని రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించబోతున్నామని ఒక ప్రకటన చేసి తప్పైందని చెప్పుంటే అయిపోయేది. ఒకవైపునేమో సుప్రీంకోర్టులో ఇదే ఎన్టీఏ అసలు పేపరే లీక్ కాలేదు అని వాదిస్తుంది. కట్ చేస్తే తీరా వారం రోజుల్లో పేపర్ లీక్ అయిందనే వార్తలు బయటకు వచ్చేసినాయి. సమయం ఇవ్వడానికి బదులుగా సాధారణంగా ప్రశ్నాపత్రాలు అందజేయడం ఆలస్యమైతే నష్టపోయిన మేరకు ఆ సమయాన్ని కేటాయిస్తారు. పరీక్ష ఏదైనా కొన్నేళ్లుగా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. మరి నీట్లో అదే విధానాన్ని ఎందుకు పాటించలేదని అందరూ ఎత్తి చూపుతున్న లోపం. విద్యార్థుల సమయం వృధా అయిపోయింది కాబట్టి గ్రేస్ మార్కులు ఇచ్చినట్టు ఎన్టీఏ చెప్తున్నది. ఇప్పుడు వాళ్ళకి పేపర్ ఇవ్వడమో ఎక్కడో వీళ్ళు లేట్ చేసిరు. లేట్ చేయడం వల్ల ఏం చేయాలి, ఇంకొక 5 నిమిషాలు లేట్ అయితే 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి ఆ సమయాన్ని కల్పించాలి. వీళ్ళు అట్లా చేయలే. ఎగ్జామ్ లేట్ అయిందని 1500 మందికి మార్కులు కలిపిరు. ఇది ఎక్కడైనా ఉంటుందా? ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు ఇది. సో వీళ్ళు ఆ పని చేసిరు. అది విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత మార్కులు కలిపినట్టుగా వెల్లడించింది. ఏ కారణంతో విద్యార్థుల సమయం వృధా అయింది, దానికి కారకులెవరు, ఏ రాష్ట్రంలో ఏ కేంద్రాల్లో ఎంత సమయం జాప్యం జరిగిందని అంశాలను ఎన్టీఏ ఇప్పటి వరకు వెల్లడించలే. మరి రీజన్స్ కూడా చెప్పాలి కదా. కారణాలు ఏవైనా గ్రేస్ మార్కులు కలపడంతో కొందరు విద్యార్థులకు భారీగా మార్కులు వచ్చాయి. సమయం నష్టపోయినందున బాధిత విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని ఎన్టీఏ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి విధానం ఉందని ఇప్పుడే వింటున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్గా పనిచేసిన ఆయన ఈ విషయంపైన ఈనాడుతో మాట్లాడుతూ ఎంత సమయం నష్టపోయారో అంత మేరకు సమయం పెంచి పరీక్ష రాయిస్తే సరిపోయేది. నిర్వహించే అన్ని పరీక్షల్లో మేము అలాగే చేస్తాం. జేఈఈలో కూడా ఎన్టీఏ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. నీట్ విషయంలో అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరించిందో అర్థం కావడం లేదని అభిప్రాయపడ్డారు. తాజాగా గ్రేస్ మార్కులు పొందిన 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నారంటే గ్రేస్ మార్కుల విధానంలో లోపముందని అంగీకరించినట్లే కదా అని పరీక్షల నిర్వహణలో అనుభవం ఉన్న మరో ఆచార్యుడు ప్రశ్నించారు. కోర్టు చెప్పింది, కమిటీ వేశాం, మార్కులు ఇచ్చామన్నట్టుగా ఎన్టీఏ వ్యవహరించింది అని ఇంకోసారి అభిప్రాయపడ్డారట. లోక్సభ ఎన్నికల ఫలితాల నాడు ఫలితాలు ఇస్తే లోపాలు ఎవరూ గమనించరు అన్నట్టుగా ఏజెన్సీ వ్యవహరించిందని ఆయన ఆక్షేపించారు. సో ఇది టోటల్ ఇందులో మొత్తం లాలూచి వ్యవహారం ఉన్నది. ఎక్కడికక్కడ పేపర్లు అమ్ముకున్నారు. ఈ గ్రేస్ మార్కులు కలపడం ఒక ఎత్తు అయితే పేపరే లీక్ అయింది. ఏకంగా పేపర్ లీక్ అయ్యి 30 లక్షల రూపాయలకు ఒక్కొక్క పేపర్ని అమ్మేసుకున్నారు. సాల్వార్ గ్యాంగ్స్ అట, ఆ గ్యాంగ్స్ ఇందులో ఎంటర్ అయిపోయి ఈ పేపర్ని లీక్ చేసినాయి. ఏం చేస్తారు దీన్ని అన్నది ఇక చూడాలి.